నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తణుకు నియోజకవర్గంలో దళితపేటలో విచక్షణారహితంగా కత్తులతోటి దాడి చేసుకున్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులని కత్తులతోటి నరికినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. అయితే ఈ తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఈ జరిగినటువంటి సంఘటన కూడా సాక్షాత్తు అంబేద్కర్ గారు విగ్రహం ఉండగా ఆ విగ్రహం ముందు జరిగింది. అయితే దీన్ని కొంతమంది మాదిగల మధ్య గొడవ, మాదిగలు మాలల్ని నరికారను లేదా మాలలు మాదిగలను నరికారను సోషల్ మీడియాలో కొంతమంది విషపు పురుగులు కామెంట్ల రూపంలో, పోస్టుల రూపంలో పెడుతున్నారు. అయితే మా నిజం మీడియా ఈ వీడియోని చాలా బాధతోటి, ఆవేదనతోటి చేస్తూ ఉంది. అయితే బాధ, ఆవేదనతో పాటు నిజాన్ని కూడా నిర్ధారించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోను చేస్తున్నాము. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనని పక్కన డిస్ప్లే చేసి చూపిస్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. అయితే బాగా రక్తపు మడుగులను కానీ గాయాలను కానీ కొంత కవర్ చేసి చూపిస్తున్నాను. అలా చూపించకపోతే యూట్యూబ్లో వైలెన్స్ కింద మనకి కంటెంట్ పడేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని కొంత కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. అయితే ఈ ఘటన గురించి, ఈ ఘటనకు సంబంధించినటువంటి మూలాల గురించి మనం చెప్పుకోబోయే ముందు ఒక్కసారి ఆ రోజులకి వెళ్దాం. అప్పటి పరిస్థితుల్ని ఒక 2 నిమిషాలు మీ కళ్ళ కట్టినటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి గమనించండి. కారంచేడులో ఒక మాదిగపల్లె. ఆ మాదిగపల్లె ఎస్టీలకి, బీసీలకి, ఎస్సీలో ఉన్న మిగతా కులాలు అన్నిటికి కూడా తల్లెపల్లెలాగా ఉంది. ఎక్కడ ఎవరికి భూస్వాముల నుంచి సమస్య వచ్చినా అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది. అలాంటి మాదిగపల్లె మీద చిన్న తాగునీటి దగ్గర మాదిగ మహిళల్ని కొట్టి ఆ గొడవని పెద్ద చేసి చుట్టుపక్కలున్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద దాడి చేయడం కోసం, ఆ కారంచేడు మాదిగపల్లి మీద దాడి చేయడం కోసం చుట్టుపక్కల ఉన్న కమ్మ గ్రామాలన్నీ ఏకమయ్యి, పెత్తందారులందరూ ఏకమయ్యి ఒకాను రోజున ఏకువజామనే మూకుమ్మడిగా దాడులు చేస్తూ కత్తులు ఆ రోజు వేట కత్తులై నరికి 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 ప్రాణాలు తీశారు. బల్లాలు మాదిగల మహిళలు, మాదిగల పురుషుల యొక్క వెన్నుల్లోకి దూసుకొని వెళ్ళిపోయి గండ్రగొడ్డళ్ళు మునుపెన్నడీ జరగని విధంగా వాటి రక్త దాహాన్ని తీర్చుకుంటూ కసా 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 వాటి వేటులను వేసుకుంటూ వెళ్ళిపోయి ట్రాక్టర్లతో సరాసరి మనుషులను తొక్కించి వేశారు. ఎంతమంది మాదిగుల్లో ఉన్న వీరుళ్ళు వీరోచితంగా కర్రస్వామి ద్వారా అడ్డుకోవాలని చూసినా ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. ప్రాణాలు, మానాలు అన్నీ పోగొట్టుకొని దీనస్థితిలో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడ నుంచి కారంచేరు నుంచి రక్తపు మడుగుల్లో పరిగెత్తుకుంటూ రోడ్లు వెమ్మట నడుచుకుంటూ వివస్త్రలై కొంతమంది అవయవాలను కోల్పోయి కొంతమంది కన్నీటితోటి రక్తంతో చీరాల హాస్పిటల్కి వస్తే ఆ రోజు ఆ చీరాల్లో గాయపడినటువంటి మాదిగల్ని, దగాపడ్డ మాదిగల్ని, ప్రాణాలు కోల్పోయిన మాదిగల్ని, మానాలను కోల్పోయినటువంటి మాదిగల్ని ఆదుకున్న అస్తం ఎవరిదో తెలుసా? నా మాల తమ్ముళ్ళది. కత్తి పద్మారావు గారు ప్రముఖంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి పూటకొక పేట చొప్పున చీరాల్లో ఉన్న మాలపల్లెలు పూటకొక పేట చొప్పున ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలను కూడా అందుకోకుండా ఒక్కొక్క పూట ఒక్కొక్క పేట భోజనాలు వండి బాధిత మాదిక సోదరులకి వడ్డించి పెట్టి ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించి ఒక కాలనీనే ఏర్పాటు చేసి, విజయనగర కాలనీ అని ఏర్పాటు చేసి వాళ్ళకి పక్కా ఇల్లు, ఉద్యోగాలు, పొలాలు ఏర్పాటయ్యేంత విధంగా న్యాయ పోరాటం చేయడంతో పాటుగా ఎవరైతే ఈ హత్య చేశారో, ఎవరైతే ఈ హత్యలు చేశారో, ఎవరైతే ఈ దమనకాండలకు మూలమైనటువంటి కారణమని భావించారో దగ్గుబాటి సెంచురామయ్య గారిని, అదేనండి పురంధేశ్వరి గారి యొక్క మామని, వెంకటేశ్వరరావు గారి యొక్క తండ్రిని ఇంటికెళ్ళి తుపాకీ గొట్టంతో నిలువున కాల్చి చంపారు. కాల్చి చంపినటువంటి వ్యక్తుల్లో నా మాల సోదరుడు ప్రధానమైనటువంటి పాత్ర.
అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మాదిగల మీద దాడి జరిగితే మాలలు అండగా ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు 50 ఏళ్ల క్రితం నేను చెప్తున్నాను. చుండూరు మాల, ప్రధానంగా మాలల్ని కొంతమంది మాదిగల్ని చంపినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. ఎంత అమానీయమైనటువంటి సంఘటన. నరికి చంపి 23 అనే ఒక సినిమా వచ్చింది, దానిలో కూడా చూపించాడు, మీరు ఒకసారి చూడండి. నరికి నరికి నీరు రక్తమయ్యింది. కాలువల్లో ఉన్న నీరంతా చిన్న సినిమా హాల్లో వచ్చినటువంటి వివాదంతో కాలువల్లో పారాల్సినటువంటి నీరు రక్తంగా మారేంతలా కుత్తుకలు కోసి, పక్కలో పొడిసి, చేతులు నరికేసి, కాళ్ళు నరికేసి, ముక్కలు ముక్కలుగా చికెన్ మటన్ కొట్టినట్టు కొట్టి, గోతాళ్ళు కుక్కి, కాలువల్లో తొక్కి చంపేశారు. ఆ ఘటన తర్వాత కూడా సేమ్ ఇదే నాయకత్వాలు, ఏ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వాలు, కత్తి పద్మారావణ గారు లాంటి వాళ్ళు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తే, కేజీ సత్యమూర్తి గారు, పద్మారావణ ఇలాంటి వాళ్ళు ముందుండి నడిపిస్తే, అక్కడ కూడా ఎంత వీరోచితమైనటువంటి ఈ పోరాటమో తెలుసా? కలికూరి ప్రసాద్ గారు అంటారు, నన్ను బాధితుడు నన్ను పిలవకండి, నేను అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. ఆయన కవిత యూట్యూబ్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. రగిలే రాచపుండు, రగిలే రాచపుండు, నన్ను బాధితుడని పిలవకండి, నన్ను బాధితుడని పిలవకండి, నేను అమరుణ్ణి, అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. మీకు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి. ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్నై వికసిస్తా. మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి. ఒక సుందర భవిష్యత్తునై చరిత్ర పటంలోకి పరివ్యాపిస్తాను. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తారు. ఎంతయా అంటే, ఎవరెవరైతే చనిపోయారో, ఎవరెవరైతే రెడ్ల చేత నరకబడ్డారు, ఎవరెవరైతే రెడ్ల చేత ముక్కలు ముక్కలుగా చేయబడి, గోతాల్లో కుక్కబడి, కాలువల్లో తొక్కబడ్డారు, ఆ ముక్కలన్నీ తీసుకొచ్చి చుండూరు నడి బొడ్డున వాళ్ళ శవాలని పూడ్చిపెట్టి, ఇది మా ఉద్యమం, ఇది మా స్ఫూర్తి అని చెప్పేసి అప్పట్లోనే 50 ఏళ్ల క్రితమే నా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం ఢిల్లీ పురవీధుల్లోకి వేలాది మంది దళితులను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సాధించారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి దీని మీద అవగాహన ఉండొచ్చు. అప్పట్లో ఆ రోజుల్లో ఆ స్థాయిలో దళిత్ అనేటువంటి పదము, దళిత్ ఉద్యమం అనేది వ్యతిరేకసపడి ఢిల్లీ పీఠం కూడా దద్దరిల్లి అట్రాసిటీ చట్టం పరిగెత్తుకుంటూ ఒసే అన్నా కూడా అట్రాసిటీ చట్టం వర్తించే విధంగా ఆ స్థాయిలో ఉద్యమాలు చేశారు. అంత చైతన్యం, అంత యూనిటీ. అప్పుడే అంత యూనిటీ ఉంటే 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత మాలామాదిగులు ఎంత చైతన్యంతో ఉండాలి, ఎంత రాజకీయ చైతన్యంతో ఉండాలి, ఎంత అభివృద్ధి చెందాలి, ఎంత కలివిడిగా ఉండాలి, ఎంత కలిసికట్టుగా ఉండాలి, ఎంత ఐక్యతతో ఉండాలి. నా బాధ ఏంటంటే, మాల మహారాడుకు సంబంధించినటువంటి లీడర్లకైనా, మాదిగల్లో ఎంఆర్పిఎస్ అను, దండోరాను, ఇంకొక పేరుతో నిర్వహిస్తున్నటువంటి లీడర్లకైనా, మీరు నాయకత్వాలు వహించి నాయకులుగా చలామణి పెద్ద పెద్ద కీర్తి ప్రతిష్టలు మీరు సంపాదించుకొని ఈరోజు ఏం చేశారో తెలుసా? అంబేద్కర్ గారి సాక్షిగా మాలామాదిగులు, గతంలో విన్నాం, కమ్మలు మాదిగలను చంపారను, రెడ్లు మాలలను చంపారను, మాలపేటల మీద, మాదిగ పేటల మీద అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేశారేమో అని విన్నాము. జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మీకు నేను వివరించాను. కానీ ఈరోజు ఈ వీడియో చూస్తుంటే ఎటు పోతున్నామండి మనం? మాది కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాలలను నరికేస్తారా? ఏంటిది? ఎటు తీసుకెళ్ళాం? అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సాక్షిగా నాయకత్వాలు, నాయకులు ప్రజల్ని ఏం ఎడ్యుకేట్ చేసినాయి? అరే, మీ స్వలాభాల కోసం, మీ రాజకీయ ఆకాంక్షల కోసం, మీరు డబ్బులు కూడబెట్టుకోవడం కోసం
సమాజాన్ని, జాతులని ఎంత దిగజార్చారో చూడండి. కడుపు రగిలిపోతుంది. అరే వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు దాడి చేశారని అట్రాసిటీ చట్టాన్ని మనం చేసుకుంటే మనలో మనమే నరుక్కునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసి, నరుక్కున్న తర్వాత కూడా ఎవడో ఒకడు వాడెవడో ఎదవో వాడికి కులాన్ని అంట కట్టడం ఏంటి, 2 వర్గాలుగా విడిపోవటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు, ఆడు ఎవడో గంజాయి మత్తులోనే ఏదో చేశాడని మాట్లాడుకోకుండా నాయకులు మాదిగల వైపు కొంతమంది, మాలల వైపు కొంతమంది భుజాలను వేసుకొని ఈ 2 కులాల మధ్య వైషమ్యాలను ఇంకా పెంచిపోజిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మాలపేటలోనైనా మాదిగపేటలోనైనా, మాల మహానాడనో మాల కుల సంఘం అని చెప్పుకొని వచ్చే వాళ్ళనైనా, మాదిగపేటలో మాదిగ కుల సంఘం అని చెప్పుకొని వచ్చేటువంటి వీళ్ళనైనా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పల్లె అంచుల్లోనే ఆపేయండి. పల్లెల్లోకి రండి, మీరు అడగండి. ఎస్ కత్తి పద్మారావు గారు ఇదిగో ఇది సాధించారు, కేజీ సత్యమూర్తి గారు ఇదిగో ఇది సాధించారు, దళితుల్లో ఇంత యూనిటీ తెచ్చారు, ఇంత ఉద్యమాన్ని మీరేం చేశారు, దళితుల్లో ఎంత యూనిటీని తేవాలి, మీరు ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత రాజకీయ చైతన్యాన్ని మీరు తీసుకొచ్చారు. మహానుభావుడు కాంశీరామ్ గారు ఆ రోజుల్లోనే ఒక మహిళ, మాదిగ మహిళని, చమర మహిళని 4 సార్లు ముఖ్యమంత్రిగా తిరిగేట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చేశారు. మరి వీళ్ళేం చేశారు? ఈ కుల సంఘాలు పెట్టుకొని వీళ్ళేం చేశారయ్యా అంటే, మనలో మనమే మన చేతులతోటి మనం కత్తులు పట్టుకొని మన బిడ్డలని పక్కలో నరుక్కోవడం, చేతులు నరకడం, కాళ్ళు నరకడం, ఇవా? అరే ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డని ఏడిపిస్తారు బస్సులో. ఏంటిది? ఎడు తీసుకుపోతుంది ఈ సమాజాన్ని? ఏంటి, ఎందుకు జరిగింది ఈ పరిస్థితి అని అడగడానికి వెళ్తే దాడి చేస్తారా? దాన్నేమో కులాలు కంటకట్టి 2 వర్గాలుగా ఇక మనం ఎప్పుడు కలవకూడదు అనేటువంటి రాజకీయ క్రీడల్లో భాగస్వాములు అవుతారా? ఏంటండి? ఇకనైనా కత్తి పద్మారావు గారిని ఆదర్శంగా తీసుకోండి, బొజ్జ తారకం గారిని ఆదర్శంగా తీసుకోండి, కేజీ సత్యమూర్తి గారిని ఆదర్శంగా తీసుకోండి, కాంశీరామ్ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో నడిపించండి. అది పోయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఏంటండి ఇది? ఇలా నరుక్కోవడం అంటే, అసలు ఇలా నరుక్కోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది మీకు వినిపిస్తాను నేను. చూడండి, ఆ ఘటన జరిగినటువంటి గ్రామానికి సంబంధించి ఒక మహిళ మాట్లాడుతుంది, మీరు గమనించండి, వినండి. అర్థమైందా? వాళ్ళు ఎందుకు నరికారు అర్థమవుతుందా? డ్రగ్స్ తీసుకున్నారు, గంజాయి తీసుకున్నారు, కొకైన్ తీసుకున్నారు. వాడు గంజాయి తీసుకొని కొకైన్ తీసుకున్నాడు, ఒక తల్ల చెల్ల పిల్ల అన్నీ మర్చిపోతున్నాడు. ప్రభుత్వాలు ఆ పథకం ఇస్తున్నాం, ఈ పథకం ఇస్తున్నాం, సింగపూర్ని చేస్తున్నాం, మలేషియాని చేస్తున్నాం, ఇవి కాదండి మాకు కావాల్సింది. అరే పల్లెల్లో గంజాయికి అలవాటు పడి యువత బానిసలుగా మారి మొత్తుకి నాశనం అయిపోతున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, నరుకుతున్నారు, చంపుతున్నారు. అరికట్టండి సార్ డ్రగ్స్ని. అరే డ్రగ్స్ అరికట్టలేని ప్రభుత్వాలు అవసరమా మనకి? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? వారానికి 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 ఒక అత్యాచారం వింటున్నాం, వారానికి ఒక మానభంగం వింటున్నాం. ఈ మర్డర్లు ఏంటి? కేవలం ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను 99.99% జరుగుతున్నటువంటి హత్యలైనా, మానభంగాలైనా, మర్డర్లైనా, రేపులైనా ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాల వల్లనే జరుగుతున్నాయి, మత్తు వల్లనే జరుగుతుంది. సరే సారా అంటే మీకు సారా లేనిదే, ఆ సారా అమ్మందే మీరు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకుందాం. కనీసము గంజాయినన్నా ఆపండన్నా, డ్రగ్స్ నన్నా ఆపండన్నా. ఆ మహిళ చెప్తుంది 100% మెజారిటీకి మీరు గమనిస్తే ఉత్తరాంధ్రలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అది కూడా ఎస్సీ పిల్లలే ఎక్కువ, ఎస్సీ ఎస్టీ పిల్లలే. నేను అంటున్నా, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేయడంతో పాటు మీరు అధికారంలో ఉన్నారు, అరికట్టాలి, అంతే, అది మీ బాధ్యత. లేకపోతే మీరు 100% వైఫల్యం చెందినట్టే. దానితో పాటు ఈ మాదిగ సామాజిక వర్గంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు చాలామంది ఉన్నారు, గజిటెడ్ ర్యాంక్ ఉద్యోగులు చాలామంది ఉన్నారు, చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మేధావులు చాలామంది ఉన్నారు, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అరే మన పల్లె ఎట్లా ఉంది, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ గూడెం ఎలా ఉంది, నా మాదిగ పల్లెలో ఉన్న ప్రజలు ఏ విధంగా వెళ్తున్నారు, యువత ఎటువైపు వెళ్తుంది, మాదక ద్రవ్యాలు ఎందుకు తీసుకుంటున్నారని ఏ రోజన్నా ఆలోచించారా? వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారా? అసలు ఆ గ్రామాలకి, ఆ పల్లెలకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎక్కడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాల సామాజిక వర్గానికి కూడా నేను అదే చెప్తాను. ఐఏఎస్లు, ఐపీఎస్లు, గజిటెడ్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆల్ ఇండియా ర్యాంకులు ఉద్యోగాల్లో, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,
నేషనల్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలకి జాతీయ అధ్యక్షులు గొప్ప గొప్పలు హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. కానీ గ్రామాల్లో యువత ఎటు వెళ్తున్నారు? భవిష్యత్తును నిర్మించాల్సినటువంటి యువత ఎటువైపు వెళ్తుంది? మాదక ద్రవ్యాలు ఎందుకు తీసుకుంటుంది? నైతిక బాధ్యతగా, కనీస బాధ్యతగా అంబేద్కర్ గారిని వాడుకొని, రిజర్వేషన్లు వాడుకొని, హక్కులను వాడుకొని, రాజ్యాంగాన్ని వాడుకొని ఇంత సంపాదించుకున్నామే, ఇంత అభివృద్ధి చెందామే. కనీసం మన గ్రామాల్లో మన యువత తప్పుదోవ పట్టుకోకుండా మనం ఏం చేయాలి, వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలని ఒక్కరన్నా ఎవరన్నా ఆలోచిస్తున్నారా? లేదే. సరే, వాళ్ళంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వాలంటే మన గురించి ఆలోచించమనుకుందాం. మరి మీరేం చేస్తున్నారన్నా? ఉద్యమ సంఘాలు ఏం చేస్తున్నాయి? కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మేధావులు ఏం చేస్తున్నారు? విద్యావంతులు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? మీ మౌనం వల్ల, మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల కడాన ఈరోజు మత్తు పానీయాలకు బానిసలైపోయి మనలో మనమే నరుక్కొని చచ్చేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పన్నమై క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఆ మహానుభావుడు విగ్రహం ముందు ఇలాంటివి జరుగుతుంటే ఆయన గుండెలు ఎంత అవిసిపోతాయి? ఎన్ని త్యాగాలు చేశాడు, ఎంత త్యాగం చేశాడు. అరే, బడిలోకి రానియకపోతే బడి బయట కూర్చొని కిటికీలో నుంచి చూసి కనపడకుండా అక్షరాలను నేర్చుకొని అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని భారతదేశానికి రాజ్యాంగం రాసి మనకి హక్కులు కల్పించి మనల్ని కూడా ఒక మనుషుల్లాగా నిలబెడితే మనమేమో సిగ్గు ఎగ్గు లేకోకుండా మళ్ళా ఆయన విగ్రహాల దగ్గరికి వచ్చి మత్తు పానీయాలు తీసుకుని కత్తులతో నరుక్కునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం. ప్రశ్నిస్తున్నా నేను ఈ సమాజాన్ని, ప్రశ్నిస్తున్న దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని, అడుగుతున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చర్యలు తీసుకోరా? మీ పాత్రలు మీరు పోషించరా? 100% మీ పాత్రలు మీరు పోషించకపోతే సమాజం గమనిస్తుంది, దాని ఫలితాన్ని మీరు 100% అనుభవిస్తారు. మా నిజం మీడియా ఒక అంశాన్ని సూటిగా చెప్తుంది. సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్లకు పెట్టడమే కాదు, ఈ సంఘటన వెనక ఉన్నటువంటి మూల కారకులు ఎవరో అది కూడా పరిశోధించి అసలు ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటనేది కూడా మీరు అరికట్టవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి 100% మీరు ఆ ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.